మొత్తానికైతే సిఎన్ టవర్ టొరంటో వచ్చేసినాము. మేము టొరంటో ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఫుల్ రెయిన్ ఉండే. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఎండ వచ్చేసింది. సో ఒకప్పుడు ఇది బిగ్గెస్ట్ టవర్ అట. దీనిది స్పెషాలిటీ అసలు ఎంత బాగుంది డౌన్ టౌన్. అసలు ఎక్కడ వెళ్ళి కూర్చొని ఫుడ్ మన స్నాక్స్ మేము అక్కడ మా లాంజ్లో తెచ్చుకున్న ఫుడ్ తినడమే. ఏంటిది అసలు భలే ఉంది. వై వాట్ హ్యాపెండ్? ఏమో ఎవరు పోతలేరు దీని మీదకి. పోద్దు అంటుంది విజయ్. సరే ఎనీవేస్ అందాలు చూద్దాం. టొరంటో అందాలు. ఎండ వచ్చి డిఫరెంట్ అయిపోయింది ఇప్పుడు లుక్. ఇందాక వరకు అసలు ఏదో బా ఎంత బాగుంది. ఇది ఏందో డిఫరెంట్. అంటే ఒక డిఫరెంట్ కంట్రీకి వచ్చినప్పుడు ఆల్వేస్ డిఫరెంట్గానే ఉంటుంది కదా. డెల్టా అంట అది బిల్డింగ్. అండ్ అదేమో ఇంటర్ కాంటినెంటల్ అంట హోటల్ అనుకుంటా. నార్త్ సౌత్ అంట. సో నాకు అర్జెంట్ రెస్ట్ రూమ్ వస్తే నేను అక్కడ పక్కనే ఉంది ఒకటి, దాని లోపల వెళ్ళొచ్చిన. ఎంతమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారన్న అలా. అంటే ఈ గేమింగ్ అరీనా ఉంటుంది కదా దాంట్లోకి. అంటే నేను అనుకున్నంత చల్లగా ఏం లేదు. 14 degrees ఓకే భరించవచ్చు. అంటే లైట్ జాకెట్ వేసుకున్నా. సో దాని పైకి కూడా ఎక్కొచ్చు. కానీ మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి మళ్ళీ మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇట్లా వచ్చేసినాం అనమాట. పైకి ఎక్కడం ఏం లేదు. జస్ట్ వీలైనన్ని పిక్చర్స్ తీసుకొని నైస్గా మంచి మంచి వ్యూస్ తోటి. సో ఇక్కడ కూర్చోవడానికి బెంచ్లు కూడా ఉన్నాయి. ఎక్కినా ఎక్కకపోయినా అది ఫొటోస్ దిగచ్చు. ఆ పైకి ఎక్కొచ్చు టైం ఉంటే. కానీ వాళ్ళ సండే అన్నీ క్లోజ్ అయిపోతాయని అన్నాడు. ఆల్రెడీ ఇప్పుడు టైం 6 అయింది. మాకు ఇక్కడికి రావడానికే పట్టింది ఒక 40 minutes పట్టింది. ట్రాఫిక్ ఉంటుందంట సండే. అందరూ ట్రిప్పులకు వెళ్ళి రిటర్న్ వచ్చే ట్రాఫిక్ అని చెప్తున్నాడు. అండ్ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే రష్ ఉంటుందా అంటే ఉండొచ్చు. ఎందుకంటే మళ్ళా ఏమంటున్నాడంటే ట్రిప్పులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు అంటున్నాడు డ్రైవర్. ఎథియోపియన్ అంట అతను. ఎథియోపియా నుంచి 2022లో వచ్చిండంట. సో ఆయనకి ఏదో బ్రోకెన్ ఇంగ్లీష్ వచ్చు, బాగానే వచ్చు. బట్ స్టిల్ ఇంగ్లీష్ అందరికి వచ్చినట్టే ఉంది. ఇక్కడ మెయిన్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ టొరంటోలో అయితే. మస్తుంది. నేను అనుకున్నంత చల్లగా అయితే కానీ చలి పెడుతుంది. ఎండ పోయింది. అవన్నీ కవర్ అయిపోయింది. ట్రైన్ పాతది ఉండొచ్చా? ఏదైనా హిస్టారికల్ ట్రైనా? చూడండి వీటి స్పెషాలిటీ ఏందో నాకైతే అర్థమవుతలేదు. సో చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంటాయంట పైకి పోతే. కానీ ఇప్పుడు మాకు టైం లేదు. సో అదనమాట. ఇవ్వండి ఈ ట్రైన్ కూడా చూడండి. యాంటిక్ మనకు ఒక పాత ట్రైన్ లాగా అసలు భలే ఉంది ఇది కూడా. ఇక్కడ కూర్చొని లాంజ్లో తెచ్చుకున్న స్నాక్స్ అండ్ ఫుడ్ తింటున్నాం అనమాట. అట్లా అనమాట. ఎంత బాగుంది కదా.